చాలా సందర్భాల్లో కొన్ని పనులు మనకి ఆలస్యం అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా మన సమయాన్ని బట్టి అవి ఆలస్యంగా కనిపిస్తాయే కానీ ఎప్పుడు కూడా అవి సమయానుకూలంగానే జరుగుతాయి. మనమేమనుకుంటాము అంటే ఆలస్యమైంది అనే మాట మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. మన క్యాలిక్యులేషన్లో మనం అనుకున్న సమయానికి ఆలస్యమైంది అని మనం అనుకుంటాం. కానీ దేవునికి సమయం ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆ సమయంలో ప్రతిదీ కూడా జరిగి తీరుతుంది. ఏది కూడా ఆలస్యము కాదు అని బైబిల్ సెలవిస్తుంది. మనం ఆలస్యమైంది అనే విషయంలో చాలా తొందరపడతాం. ఆ తొందరపాటులో చేసే పనులు చాలా నష్టాన్ని కూడా తీసుకొని వస్తాయి మనకి. ఆలస్యము అనుకొని మనం ఏం చేస్తాము అంటే ఇక దాని గురించి ఎదురు చూడటం అనేది ఆపి ఆలస్యమైంది అని చెప్పి మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఆలోచించే విధానము మారిపోతుంది. కనుక మనకి ప్రాబ్లమ్స్ రావటానికి, మనకి ఇబ్బందులు రావటానికి కారణాలు అవే. కానీ ఎప్పుడూ కూడా దేవుడు ఆలస్యము చేయడు అనే విషయాన్ని గమనించాలి. మనం ఒక పని నిర్ణయించుకొని రేపటికి పని జరగాలి అని మనం అనుకుంటాం. మన సమయం ఏంటి? రేపటికే జరగాలి అనేది మన సమయం. కానీ దేవుని సమయం ఎప్పుడో మనకు తెలియదు. కానీ అది దేవుడు తన సమయంలో ఖచ్చితంగా చేస్తాడే కానీ దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఆలస్యము చేయడు అనే విషయాన్ని గమనించాలి. ఆలస్యంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది అని ఎవరైనా సరే ఆలస్యం అయిపోతుంది అని కంగారు పడకుండా, ఆలస్యం అయిపోయింది అని వేరే నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా ప్రభు ఇంకా సమయం రాలేదేమో, ఖచ్చితంగా దేవుడు తన సమయానుకూలంగా సమస్తాన్ని జరిగిస్తాడు అని కానీ నువ్వు వేచి దేవుని సమయం కొరకు ఎదురు చూడగలిగితే ఆలస్యంలో ఒక అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ ఆయన ఏమంటున్నాడు? ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. చూసారా? ప్రతి ప్రయత్నానికి కూడా సమయం ఉందంట. నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, ఏవో జరగాలని మన ప్రయత్నాలు ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనిషి చేసే ప్రతి ప్రయత్నము వెనక ఒక సమయం ఉంది. ఈరోజు అన్యుల్లాగా, దేవుని ఎరగని వారిలాగా మనం ప్రతి దానిలో కూడా ఆలస్యము అని చింతపడి, ఆలస్యము అని నీతి మార్గాన్ని విడిచి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. నీతి అంటే దేవుని యొక్క మాట, నీతి అంటే దేవుని యొక్క చిత్తాన్ని విడిచి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి అంటే ఆలస్యము. ఇంకా ప్రభు జ్ఞాపకం చేసుకోలేదు, ఇంకా ప్రభు ఏమీ చేయలేదు. ఎటు ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నుంచి మనము తొలగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రతి దానికి సమయం ఉంది. అది దేవుని సమయం. నీ సమయం నా సమయం కాదు. మనందరం ప్రభు యొద్దకు వచ్చాం, ప్రభువుని సేవిస్తున్నాం, ప్రభు ఆలోచన ప్రకారం నడవాలని నిర్ణయించుకున్నాం, ప్రభుతో కలిసి నడిచి ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నాం. కనుక దేవుడు అంటాడు సూర్యుని క్రింద ఈ భూమి మీద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి ప్రయత్నం, ఏ ప్రయత్నం చేస్తున్నావో అది ఏదైనా అవ్వచ్చు, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రతి ప్రయత్నము వెనక దేవుడు ఒక సమయం నియమించాడు. ఆ సమయం వరకు మనం వేచి ఉండగలిగితే, ఆ ఆలస్యము అని నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు ఇన్ టైంలోనే చేస్తున్నాడు. కానీ నీవు ఆలస్యము అనుకున్నా కూడా దేవుని సమయం కొరకు ఎదురు చూస్తే ఒక అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఆ కింద రాసుకుంటూ వచ్చాడు ప్రతిదానికి సమయం అంట. పుట్టటానికి, చనిపోవటానికి, నాటటానికి, పెరగటానికి, ప్రతిదానికి
అక్కడ అన్నీ రాసుకుంటూ ప్రతి విషయానికి కూడా ఒక సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. కానీ ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్న మనందరం ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏ విషయంలో కూడా నిజంగా దైవభక్తి చేసేవారమైతే, మనం నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే, ఆలస్యమైంది, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనే పదం మనం వాడకూడదు. ఆయన ఆలస్యము చేయుడు, ఆయన ఆలస్యము చేయుడు. కాకపోతే మనమే ఒక సమయాన్ని నిర్ణయించుకొని, మనమే ఒక హద్దులు పెట్టుకొని, ఇదిగో ఇంకా జరగలేదు అని నిరుత్సాహపడి అవిశ్వాసంలోకి వెళ్ళి నీతిని అనుసరించకుండా వెళ్ళిపోతాం, దేవుడి మాటని అనుసరించకుండా వెళ్ళిపోతాం. అక్కడే పెద్ద ప్రాబ్లం. అందుకే దేవుడు ఆ సమయంలో చేసే వరకు మనం వెయిట్ చేయక, మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే ఆలోచనలు మన గొప్ప నష్టాన్ని కలగజేస్తూనే ఉన్నాయి. అందుకు ఇక్కడ చెప్పే మాటలన్నీ మీరు తర్వాత సందర్భాన్ని చదువుకుంటూ వస్తే దానిలో 11వ వచనంలో ఏమంటాడు? కాలమందు, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు, అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తము ఆయన నియమించాడు. ఏంటంట? దేని కాలమందు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, అది చక్కగా ఉండునట్లు. చక్కగా దేని కాలంలో ఏది జరగాలో, ఏ కాలంలో ఎక్కడ ఉండాలో, ఏ కాలంలో ఏమి తీర్మానం చేయాలో, జరగాలో అది చక్కగా ఉండునట్లు, చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తము దేవుడు ముందుగానే నియమించాడంట. ఆ నియమించిన సమయానికి కానీ వెయిట్ చేస్తే అన్నీ చక్కగా సిద్ధపడతాయండి. అది చదువైనా, ఉద్యోగమైనా, వివాహమైనా, కుటుంబంలో ఏదైనా సరే దేవుని యొక్క సమయం కొరకు వెయిట్ చేయగలిగితే, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ఇది ఆలస్యమును నువ్వు కంగారు పడకుండా ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నువ్వు ఎదురు చూడగలిగితే, అక్కడేమని చెప్పాడు? దేని కాలమందు అది చక్కగా, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి, సమస్తము ఆయన నియమించేశాడు. చక్కగా జరుగుతాయన్నీ. చక్కగా నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది, చక్కగా నీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, చక్కగా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా మనం ఉంటాం. కానీ ఆ సమయం వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని ఏమన్నాడు? దీనత్వం కలిగి ఉన్నాడు. తొందరపడకండి. మీరు తొందరపడకుండా దీనత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దేవుడు నేను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు దేవునికి మహిమ వస్తుంది, నీకు కూడా సొసైటీలో మంచి ఘనత కూడా వస్తుంది. దేవుడు కోరుకునేది ఇదే. తన పిల్లలు అందరి పట్ల ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అందరము దేవుని సమయం కొరకు మాత్రం ఎదురు చూడలేదు. ఎవరము దేవుడి సమయం కొరకు వెయిట్ చేయం. అంత కంగారే, అందరు తొందరపోటే. అదే మీకు అర్థం కాదు. పేతురు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగంలో కొందరు ఆలస్యము అని ఎంచుకుంటున్నారంట. ఏమని ఎంచుకుంటున్నారంట? కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. ఇక్కడ ప్రభు యొక్క రాకడ గురించి రాస్తున్నాడు. ఇక్కడ కొంతమంది ప్రభు రాకడ ఆలస్యము అని అనుకుంటున్నారని సందర్భంలో ఇది రాశాడు. అయితే ప్రతి విషయంలో కూడా ఈరోజు మనం ఆ విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా ఆలస్యము అనే పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు మనం ఆలస్యము అనుకుంటున్నాం, కానీ ఏమంటాడు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి, అది దేవుడు మనకి చేసిన వాగ్దానమును గూర్చి ఆయన ఆలస్యం చేయడు. ఆయన వస్తున్నాడు అనే వాగ్దానం ఒకటే కాదు, మన జీవితంలో చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు. ఏ వాగ్దానం కూడా ఆయన ఆలస్యము చేయడు. ఇది సంఘానికి దేవుడు మరొక్కసారి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మనకి. నిజముగా దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనం కానీ ముందుకు నడవగలిగితే ఆయన చేసిన వాగ్దానాలు ఏవి కూడా ఆలస్యము కావు. ఆయన రాకడే కాదు, అక్కడ సందర్భం రాకడ గురించి మాట్లాడుతున్నా
మనం ఆలోచన చేస్తే మనకు చేసిన ఏ వాగ్దానాలు కూడా దేవుడు ఆలస్యం చేస్తాడా చెప్పండి? చేస్తాడా? కానీ మనం ఆలస్యం చేస్తున్నాడని మాట్లాడతాం. ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకోలేదు అంటాం. కానీ ఆలస్యంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఆలస్యం చేయటానికి గల కారణం ఏంటి? ఆలస్యము దేవుడు చేయటం కాదు, దేవుడి యొక్క సమయమే అది. మన దృష్టిలో ఆలస్యము అనుకుంటున్నాం కదా, ఆలస్యానికి కారణం దేవుడు ఆలస్యం చేయటానికి కారణము అది తప్పు. దేవుడు ఆలస్యం చేయడు అనుకున్నాం. ఆలస్యము మన దృష్టిలో, మన ఉద్దేశంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనం అంటున్నాం. దేవుడు ఏమన్నా ప్రతిదానిని దేని కాలమందు అది చక్కగా జరిగే విధంగా ఆయన నియమించాడు. కనుక ఆలస్యం లేదు. కొందరు అనుకుంటున్నారంటే ఆలస్యమని, కానీ తన వాగ్దానాల విషయంలో దేవుడు ఏది ఆలస్యము చేయువాడు కాదు. అయితే ఒక్క విషయాన్ని ఇక్కడ మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఈ యాజకుడు. ఈ దైవ సేవకుడు తన భార్య ఇద్దరూ కూడా తన గర్భఫలం కొరకు చాలా దినాలు ప్రార్థన చేశారు. అయితే వారికి గర్భఫలము రాలేదు. వారు కూడా మరి ఆలస్యము అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ఆలస్యము అనుకున్నట్లుగా మాత్రం బైబిల్లో రాయలేదు. ఎన్ని సంవత్సరాలు వారికి పిల్లలు కలగలేదు అని మనం ఆలోచన చేస్తే వారికి బహు వృద్ధాప్యము వచ్చే వరకు కూడా వారికి సంతానము కలగలేదు. మనమైతే ఏమనుకుంటాం? మనమేమనుకుంటాం చెప్పండి? మన యొక్క సమయం ఒకటి ఉంది. ఇప్పుడు మ్యారేజ్ అవ్వగానే సంవత్సరం అయింది, లేకపోతే 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. ఏమని మాట్లాడతాం మనం? ఆలస్యమైంది, ఆలస్యమైంది, దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు ఇంకా చేయలేదని మన తొందరపాటు. మరి నిజంగా దేవుడు నీకు ఎప్పుడు ఇవ్వాలి బిడ్డని అనేది నీకేమైనా తెలుసా? తెలియదు. ఎవరికో ఏదో సమయంలో ఇచ్చారు, నాకు కూడా ఆ సమయంలోనే ఇవ్వాలి. నువ్వు పక్క వ్యక్తిని కంపేర్ చేస్తున్నావే కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం ఆలోచన చేయటం లేదు. అందుకే మనకి ఆలస్యము అని ఈ ఆలస్యం అనే పదములో మనం తీసుకునే నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అనే జ్ఞాపకం చేసుకోండి. దేవుని నీతిని నెరవేర్చదు ఇది. అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి లోకాసువార్త 1వ అధ్యాయంలో, లోకాసువార్త 1వ అధ్యాయము 5వ వాక్య భాగము. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. జకర్యా అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఏం పేరమ్మా? జకర్యా. ఈ సందర్భాన్ని చాలా సందర్భంలో మనం చదువుకున్నాం. మరొకసారి ఈ సందర్భంలో మనం దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా, ఎలిజబెత్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఈయన దైవ సేవకుడు, యాజకుడు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను చొప్పునను న్యాయమైన విధుల చొప్పునను నిరపరాధులుగా నడిచేవారంట వీరు. అంటే చాలా చక్కగా దేవునికి ఇష్టంగా నడిచే ఒక యాజకుడు యొక్క భార్య. ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ఎలా నడిచేవారంటే వీరు ప్రభువు యొక్క సకలమైన దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునేవారంట. అంటే ఎక్కడ కూడా చెడు కనిపించకుండా చక్కగా దేవునికి ఇష్టంగా భక్తి జీవితాన్ని కొనసాగించిన వారు
వీరిద్దరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నీతిమంతులుగా ఉన్నారంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. నీతి అంటే దేవుని యొక్క నీతి అంటే ఏంటి? దేవుని యందు విశ్వాసము. ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచటమే నీతి. అసలు నీతిమంతులుగా మనం ఎప్పుడవుతామో తెలుసా? దేవుని మీద ఏ సందేహము లేకుండా ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతారో అది నీతి. వారు నీతిమంతులు. విశ్వాసము తొలగిన తర్వాత నువ్వు ఎన్ని చేసినా కూడా మనం నీతిమంతులం కావు. అబ్రహాము ఎందుకు నీతిగా ఎంచబడింది? అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని యందు విశ్వాసం ఉంచిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడిను. ఏంటి నీతి అంటే? దేవుని యందు విశ్వాసము. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వీరు దేవుని యందు భక్తి విషయంలో సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఉన్నారంట. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి దేవుడు వాళ్ళంతా పరిశీలన చేసినప్పుడంట ఏ రోజు కూడా వారు విశ్వాసాన్ని దేవుడి మీద నుంచి తొలగించకుండా మంచి భక్తిని కొనసాగించారు వీరిద్దరు. ఎలిజబెత్ గొడ్రాలైనందున అది చూసారా, పిల్లలు లేరు. ఇంత భక్తి చేశారు కదా, ఇంత యథార్థంగా నడిచారు కదా, ఇంత నీతిగా నడిచారు కదా, దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించారు కదా, చివరికి వీరికి ఏమి లేరంట? వారికి పిల్లలు లేరంట. ఈరోజు మనం అనుకుంటాం కదా, ఇంత నీతిగా నడుస్తున్నాం కదా, ఇంత యథార్థంగా నడుస్తున్నాం కదా, ఇంత నమ్మకంగా నడుస్తున్నాం కదా, మరి దేవుడిని మా జీవితంలో ఎలా చేయలేదు? నీవు కూడా కొంతమంది ఆత్మీయంగా నడిచే వ్యక్తులను చూసి నువ్వేమంటావు? అంత ఆత్మీయంగా నడుస్తున్నాడు కదా, ఎందుకు ఇతనికి ఇలా జరగలేదు? ఎందుకు వీళ్ళకి ఉద్యోగం రాలేదు? ఎందుకు వీళ్ళకి వివాహం జరగలేదు? ఎందుకు ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అలానే ఉండిపోయాయి? మరి భక్తి చేస్తారు కదా, మరి నీతిగానే ఉంటారు కదా, ఎందుకు ఇలా జరగలేదు? ఈరోజు మన సమయానికి హద్దులు ఉన్నాయి కనుక సమయం అయిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవునికి ఒక సమయం ఉంది అనే విషయాన్ని ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉండగా నీకు అర్థం కావాలి. దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉంది, దేవునికి చిత్తం ఒకటి ఉంది. ఖచ్చితంగా దేవుడు తన అనుకున్న సమయంలో ఖచ్చితంగా ఆయన అది జరిగించే దేవుడు. మన దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా నువ్వు ధ్యానించలేదేమో దీన్ని. మరి ఇంత భక్తిపరులు కదా, ఎందుకు గర్భఫలం రాలేదు? ఎందుకు ఆలస్యము? మన దృష్టిలో ఎందుకు ఆలస్యమైంది? మన దృష్టిలో ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు? మరి కానీ దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు అని మనం చదువుకున్నాం. మన దృష్టిలో, మన ఆలోచనలో అది ఆలస్యమై ఉండొచ్చు. అయితే అక్కడ రాయబడి ఉన్నమాట, అంత భక్తిగా జీవించారు కానీ వారు గొడ్రాలంట, వాళ్ళకి పిల్లలు లేరు అని రాయబడి ఉంది. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులు. వృద్ధాప్యం ఇప్పుడే రాలేదు వారికి. వృద్ధాప్యంలోకి వచ్చి కూడా బహుకాలం, చాలా కాలం క్రిందటే వారు వృద్ధాప్యంలోకి వచ్చారు. అంటే వీరు ఇప్పటికి చాలా ముసలి వయసుకి వచ్చే స్టేజీలో ఉన్నట్లుగా రాయబడి ఉంది ఇక్కడ. బహుకాలము వృద్ధాప్యంలోకి వచ్చారంట, పిల్లలు లేరు. కానీ దేవుని యందు భక్తి కలిగిన వారే, దేవుని యందు విశ్వాసం కలిగిన వారే, దేవుని నీతిని అనుసరించేవారే వీరు. కానీ ఎక్కడ కూడా అయ్యో ఆలస్యమైంది, పిల్లలు లేరే. ఎంతమంది అని ఉంటారు, నువ్వు సేవకుడు కదా, నీ జీవితంలో ఏం జరగలేదేంటి? నువ్వు ఇంత సేవా ధర్మాన్ని జరిగిస్తున్నావే, ఇంత నీతిగా నువ్వు నడుస్తున్నావే, ఇంత విశ్వాసంతో ఉన్నావే, నీ గర్భంలో పిల్లలు రాలేదు, ఇంకా ఎందుకు ఆలస్యమైంది? ఈరోజు మనం కూడా ఎప్పుడైతే ఆలస్యము అని మనం అనుకుంటున్నామో మనలో వచ్చేది అవిశ్వాసమే. అందుకే వారి గురించి రాయబడిన మాట ఏమిటి అంటే, వారంట ఏంటి విశ్వాసం అనుకున్నావు? దేవుని దృష్టికి నీతిమంతులు. నీతి ఆ నీతిని విడిచిపెట్టలేదు వారు. ఈరోజు మనం వెంటనే 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల అయిపోయింది, వెంటనే నీతిలో మనం నిలబడం,
విశ్వాసంలో ఉండవు, నమ్మకంలో వెంటనే విశ్వాసాన్ని విడిచిపెడతాం. దేవుడు చెయ్యాలి అనుకున్నది ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగించకుండా ముందుగానే ఫైల్ క్లోజ్ చేసేసుకుంటున్నాం. మనం దేవుడు చేయటానికి ఎదురు చూస్తూ ఉండగా ఈలోపే కంగారు, మనకి ఈరోజు తొందరపాటు, ఈలోపు అంత ఇప్పుడే జరిగిపోవాలి, అంత రెడీమేడ్, అంత ఇప్పుడే జరగాలి. అసలు ఆలస్యం చేయటానికి మనం ఒప్పుకోం. కానీ ఆలస్యంలో ఒక అద్భుతం ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. కానీ వీరంట నీతిని విడిచిపెట్టలేదంట, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంట, నమ్మకాన్ని విడిచిపెట్టలేదంట. బహుకాల వృద్ధులు. కానీ బైబిల్ గ్రంథంలో వారు నీతిని విడిచిపెట్టినట్లు కానీ, భక్తిని విడిచిపెట్టినట్లుగా కానీ, ఆజ్ఞను అతిక్రమించినట్లుగా కానీ ఎక్కడా రాయలేదు. అందుకే లేఖనాలు లెక్కించి ఈరోజు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, మీరు నీతిలో ఉన్నారా అని, మీరు విశ్వాసంలో ఉన్నారా అని. ఏం చెప్తున్నాడు అక్కడ? బహుకాలము గడిచిన వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక ధర్మం మాత్రం చక్కగా జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, తన క్రమాన్ని తను జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మన జీవితంలో ఏదన్నా దేవుడు ఆలస్యం చేస్తే దేవుడు పనిని చేయటానికి మనం కూడా ఆలస్యం చేస్తాం. ఆ దేవుడు అవన్నీ చేయలేదు, మనం ఏం చేస్తాం? బాగా పరిచర్య చేసే మనం కూడా, మంచి దేవుడి కొరకు జీవించే మనం కూడా కొన్ని కార్యాలు కానీ మన జీవితంలో ఆలస్యం అయిపోతే మనమేం మాట్లాడతామో తెలుసా? మనము ఆలస్యం చేస్తాం. అమ్మా దేవుడి పని ఉంది, ఇంతకుముందు పని చెప్పకముందే వచ్చి పని చేసేవారిని ఇప్పుడు ఆలస్యం అవుతున్న కొలది మన పని కూడా, దేవుడి పని కూడా ఆలస్యం చేస్తాం. దేవుడి యొక్క సన్నిధికి ఆలస్యం చేస్తాం, దేవుని సేవించే విషయంలో ఆలస్యం చేస్తాం, దేవుణ్ణి పరిచర్య చేసే విషయంలో ఆలస్యం, అన్నీ ఆలస్యమే. కానీ ఈ జకర్యా తన పిల్లలు లేకపోయినా, బహుకాల వృద్ధాప్యంలో ఉన్నా కూడా వారు యాజక ధర్మాన్ని విడిచిపెట్టకుండా దేవుడి సేవలో ఆనందంగా తన పనిని కొనసాగిస్తున్నారే. కానీ దేవుడు మాకు ఇది చేయలేదు అని ఏ విధంగా కూడా వారు మాట్లాడలేదు. అయితే ఒక దినాన్ని యాజకత్వం చేసుకుంటూ దేవాలయంలోనికి ప్రవేశించినట్లుగా రాయబడి ఉంది. చదవండి ఇప్పుడు. యాజక మర్యాద చొప్పున ప్రభువు యొక్క ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చింది. సేవకులు ఉంటారు కదా, కొంతమంది సేవకుల్లో ఇతర వంతు వచ్చింది. ఇతను దేవాలయంలోనికి వెళ్ళాడు, దేవునికి ధూపం వేయటానికి ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు ఈ యొక్క యాజకుడు. ధూప సమయమందు ప్రజలందరూ కూడా వెలుపల ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేమన్నా దేవాలయములోనికి, పరిశుద్ధ స్థలములోనికి, ధూప వేదిక యొద్దకు వెళ్ళి దేవునికి ధూపం వేయటానికి ఈయన వెళ్ళి నిలబడి ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ధూపవేదిక యొక్క కుడివైపున నిలిచి అతనికి కనపడగా చూసారా, దేవుని దూతే ప్రత్యక్షమైపోయాడు. ఆలస్యంలో ఉన్న అద్భుతం ఏంటో చూసారా మీరు? ఈరోజు మన జీవితంలో ఒక ఆలస్యం అవుతుంది అని నువ్వే కంగారు పడకుండా ఆలస్యంలో దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం చూడగలం, దేవుని యొక్క అద్భుతాలు మనం చూడగలం, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూడగలం. ఈరోజు ఆలస్యము మన జీవితంలో ఆత్మీయ బలాన్ని సమకూరుస్తుంది. ఆలస్యము ఆత్మీయ బలాన్ని సమకూరుస్తుంది మనకి. కానీ మనం ఆలస్యం కాగానే మన తప్పడడుగులు వేసుకుని పక్కకి వెళ్ళిపోతే మనం ఆత్మీయతలో బలం రాదు, దేవుని ప్రత్యక్షతలు చూడం, దేవుని స్వరం వినటానికి అవకాశం లేదు, ఏమీ కూడా మన జీవితంలో నీతిగా నిలబడే అవకాశాలు లేకుండా పోతాయి. చూసారా, అక్కడ ఉన్నప్పుడంట దేవుని యొక్క దూత ఆ దేవాలయములో ప్రత్యక్షమయ్యాడంట ఈ యొక్క జకర్యాకి. జకర్యా ఆ దేవదూతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఆ మహా తేజస్సులో ఉన్న ఆ దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యేసరికి జకర్యాకి కొంచెం భయం వేసిందంట. వెంటనే దేవుని యొక్క దూత జకర్యాతో భయపడకు, నువ్వు భయపడవద్దు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్య అయిన ఎప్పుడు వినబడింది అంటే ఈయనకి మరి ఇప్పుడు వచ్చేయమంటున్నాడు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. ఎప్పుడు ప్రార్థన?
ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఈయన, ఎప్పుడు వినిపించింది ఈయనకి? అర్థమవుతుందా? ఈరోజు ఆ ప్రార్థన ప్రారంభించింది, ఈరోజు కాదు కదా. యవన కాలంలోనే తన వివాహం జరిగిన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళాగా 2-3 సంవత్సరాలు, అది 5 సంవత్సరాలకో ప్రార్థన ప్రారంభించాడు కదా. అయ్యా మాకు కూడా గర్భఫలం కావాలి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని యవ్వన కాలంలోనే ప్రారంభించాడు ప్రార్థన. ఇక్కడ వచ్చి దేవుని యొక్క దూత ఇక్కడ జకర్యాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడి ఉన్నది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎప్పుడు కాలము, ఈయన ఎప్పుడు చెప్తున్నాడో చూశారా? అదే మన టైంలో చాలా ఆలస్యము, బహువృద్ధాపు. ఎక్కడేమన్నాడు? బహుకాలము గడిచిన బహుకాలము గడిచిన వృద్ధులు. బహుకాలం గడిచిపోయింది. మరి ఎంత వయసు వచ్చిందో, ఎంత స్టేజ్కి వెళ్ళిపోయారో తెలీదు. కానీ అప్పుడు వచ్చి అంటున్నారు, నీ ప్రార్థన నాకు వినపడినది. ఎప్పుడు కూడా మన ప్రార్థనలు దేవుడికి వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ప్రతిదానికి సమయం ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరిగించడానికి ఒక సమయం ఉంది. నీ సమయం వేరు, నా సమయం వేరు. నా పట్ల ఆయన సంకల్పం వేరు, నీ పట్ల ఆయన సంకల్పం వేరు. నా పట్ల ఉద్దేశాలు వేరు, నీ పట్ల ఉద్దేశాలు వేరు. ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు వేరైనా కానీ దేవుని యొక్క సమయంలో ఖచ్చితంగా జరిగే విధంగా చేస్తాడు ఆయన, ఖచ్చితంగా చేస్తాడు. కానీ అప్పటి వరకు విశ్వాసము తొలగిపోయిందా, నీతి తప్పిపోయామా, మనం అనుకున్న గమ్యానికి చేరలేము. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం తీసుకున్న అడుగులు ఖచ్చితంగా మనకి నష్టాన్ని కలిగిస్తాయి, ఖచ్చితంగా మన బాధను కలిగిస్తాయి, గొప్ప శోధనలోకి మనం తీసుకొని వెళ్ళిపోతాయి. చూడండి, అంటున్నాడు దేవుని యొక్క దూత, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ఎలాంటి బిడ్డనిస్తున్నాడో తెలుసా? ఆలస్యములో ఎలాంటి వాగ్దానాలతో కూడిన బిడ్డనిస్తున్నాడో చూడండి. అతడు ఎలాంటి వాడంట? అతడు ప్రభు దృష్టికి, నీకు ఇచ్చే కుమారుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇన్నాళ్ళు ఆలస్యమైంది అని అనుకోకుండా విశ్వాసంతో నా ప్రభు ఉంటే చాలు, ప్రభు చేసినప్పుడు చేస్తాడు, ఖచ్చితంగా ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, ఆయన సమయంలో ఆయన చేస్తాడు అని ప్రతి విషయంలో కూడా అది దేవునికి అప్పగించి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వెళితే, ఇదిగో ఈయనకిచ్చిన బహుమానము ఎలాంటిదో తెలుసా? మనకిచ్చిన బహుమానాలు లాంటివి కాదు, మనకిచ్చిన బహుమానాలు లాంటివి కాదు. ఆగలేక ఉండలేక సమయం అయిపోయిందని కంగారు పడతాం కదా. మనకిచ్చే బహుమానాలు కాదు, దేవుడు తన సమయంలో ఇచ్చేవారికి ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారికి ఇచ్చే బహుమానాలు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, నీ కుటుంబమైన, గృహమైన, నీకు ఏ ప్రమోషన్ అయినా సరే ఖచ్చితంగా నీవు ఆయన సమయం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మనం ఉండాలి. ఎలాంటి బహుమానం ఇచ్చాడంట? అతడు ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు అని చెప్తున్నాడు. నీకు ఇచ్చే బిడ్డ ఎలా ఉంటాడో తెలుసా? ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. మన మనుషుల దృష్టికి గొప్పవారిమే మనం. కొంతమంది మనుషుల దృష్టికి మనం గొప్పవారు అవ్వచ్చు, కానీ ఎవరి దృష్టికి గొప్పవాడినా? దేవుని దృష్టికి గొప్పవాడు. మరొకటి చెప్పండి. ఒకటి, రెండవది ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, పాయింట్లు తీసుకుని వద్దాం, టైం అయిపోయింది. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండు. రెండవది తల్లి గర్భములో పుట్టినది అంటే తల్లి గర్భంలోకి వచ్చినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, యోహాను లాంటి వాడు స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. చూడు ఒకసారి రెఫరెన్స్ వద్దాం. ఏ విధంగా చెప్తున్నాడో తెలుసా? ఈ భూమి మీదంట స్త్రీలు కనిన మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయంగా మీతో చెప్పుతూ అంత గొప్ప వ్యక్తిని ఇచ్చాడు. అలాంటి వాడే పుట్టలేదంట. ఎలాంటి వాడంటే
తల్లి గర్భములో పుట్టినది మొదలు పరిశుద్ధాత్మతో నిండుకొనివాడు. ఎక్కడున్నప్పుడు బయటకు వచ్చి పుట్టడం అంటే బయటకు వచ్చినప్పుడు కాదు, తల్లి గర్భములో పిండముగా ఫామ్ అయినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడినవాడంట యోహాను. ఎలాంటి బిడ్డనిచ్చాడు తెలుసా? ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అనేక మందిని దేవుని వైపు తిప్పగలిగే ఒక మంచి బిడ్డని తన గర్భంలో నుంచి ఇచ్చాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పగలిగే సామర్థ్యత కలిగిన బిడ్డనిచ్చాడు అంట. తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును. అది అవిధేయతలో ఉన్న వారిని నీతి మంతుల జ్ఞానమును అనుసరించే వారిగా తిప్పే మంచి వ్యక్తిగా అలాంటి బిడ్డనిచ్చాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను, ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలంటే రెడీగా ఉన్న ప్రభు కొరకు ఎదురు చూస్తున్నవారు, వారిని సిద్ధపరచు. అది వారిని ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళని సిద్ధపరచగలిగే మంచి. అందుకే ఆయన వచ్చి ఆయన ప్రభు రాక ముందు అందరినీ బాప్తీసాలిచ్చి యేసు ప్రభు కొరకు సిద్ధపరిచాడు యోహాను. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగజేస్తాడు. అది నీకు సంతోషమును, తల్లిదండ్రులకి సంతోషాన్ని మహా ఆనందాన్ని కలుగజేసే మంచి కుమారుణ్ణి ఆయనకిచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆలస్యంలో ఏముందో తెలుసా? నిన్ను సంతోషపెట్టే బహుమానం, నిన్ను ఆనందింపచేసే బహుమానం. అది అంటున్నాడు దేవుని యొక్క దూత అంటున్నాడు, నీకిచ్చే బిడ్డ అంట నీకు సంతోషాన్ని మహా ఆనందమును కలుగు చేయును. అతని పుట్టినందున అనేకులు సంతోషి. నీవే కాదు, ఇదిగో నీ గర్భంలో కొడుకు వస్తున్నాడు కదా, నీ గర్భంలో నేను బిడ్డనిస్తున్నాను కదా, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చావు. కాలము గడిచిన వృద్ధులు కనుక ఇదిగో ఆ సమయంలో వచ్చి నీ బిడ్డ ద్వారా నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. నీవే కాదు, ఈ దేశంలో అనేకమైన ప్రజలు ఆనందించే ఒక మంచి బహుమానాన్ని తీసుకుని వచ్చాడు దేవుడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్తాను. ఎందుకు ఈ జకర్యాకి బిడ్డలని అంత వయసులో దేవుడు ఎందుకు ఇచ్చాడు? అర్థమవుతుందా? ఎంత వయసు? బహుకాలము గడిచిన వృద్ధులు, బహుకాలము గడిచిన వృద్ధాప్యంలోకి వచ్చే వరకు ఎందుకు బహుమానం ఇవ్వలేదు దేవుడు? అర్థమవుతుందా? ప్రతిదానికి సమయం ఉందన్నాడు కదా, దేనికి కూడా ఆలస్యము దేవుడు చేసేవాడు కాదు అన్నాడు కదా, తన వాగ్దానాలన్నీ ఆయన స్థిరపరిచేవాడు అని చెప్తున్నాడు కదా. అయితే ఇక్కడ నువ్వు జాగ్రత్తగా మీరు గమనించగలిగితే ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత ఆ బిడ్డని ఇచ్చాడు అంటే మీరు గమనించండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాలి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి యేసు ప్రభు ఆ 33.5 సంవత్సరాల పరిచర్యకి ముందుగా యోహాను తన పనిని ప్రారంభించాలి. ఎప్పుడో యోహాను పుట్టేస్తే ఇక్కడ పని జరగదు. ఇక్కడ యోహాను పుట్టవలసిన సమయం ఎప్పుడు అంటే యేసు ప్రభుకి ముందుగా నడిచేవాడిగా, ఆయన మార్గాలు సరళం చేసేవాడిగా పుట్టవలసిన సమయం అది. కనుక అన్ని సంవత్సరాలు ఆ దేవుని యొక్క సమయాన్ని బట్టే తీసుకుని వచ్చాడు బిడ్డని. ఈరోజు లోకం అనుకోవచ్చు ఆలస్యమని, ప్రతి దానికి సమయం ఉంది. ఈ యోహాను ఎప్పుడు రావాలి అంటే యేసు ప్రభు ముందు వచ్చి ఆయన మార్గములను ఏమని ఆయన గురించి రాయబడి ఉంది? యోహాను గురించి ఏమని రాయబడి ఉంది? ఆయన మార్గములను, ఏ శబ్దం అంటే అరణ్యంలో వినపడుతుంది? ఆయన యొక్క మార్గాలు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రభు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయండి అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దం. అది అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము ఎవరంటే యోహాను. యోహాను యేసు క్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయటానికి, యేసు ప్రభు ముందుగా నడవటానికి ఇదిగో
ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు యోహాన్ని తీసుకుని వచ్చి, ఇదిగో నీ బిడ్డ ద్వారా నువ్వు సంతోషిస్తావు, సకల జనులు సంతోషిస్తారు, అతను గొప్పవాడు అని దేవుని యొక్క దూత జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అది ఆలస్యమా అంటే ఆలస్యం కాదు. యేసు ప్రభు ముందు మార్గాలు సరళం చేయటానికి ఈ గర్భంలో నుంచి తీసుకురావాలనుకున్నాడు దేవుడు. వీళ్ళ గర్భంలో నుంచి తీసుకురావాలని చెప్పి ఆ వృద్ధాప్యం వరకు, ఒకవేళ గర్భఫలం లేకపోయినా ఆ వృద్ధాప్యంలో గర్భం తెరిచాడంట. చూశారా, దేవుడు ఏదైనా చేయగలడు. శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించగలడు ఆయన. ఈరోజు మన జీవితంలో ఆగిపోయాయి ఆలస్యం అనుకోకుండా నిజంగా దేవుడి యొక్క నీతిని అనుసరించేవారమైతే ఎప్పుడూ కూడా అవిశ్వాసం మన జీవితంలో రాకూడదు అని. అవిశ్వాసం రాకూడదు. నీకు అప్పగించిన పనులు నువ్వు చేసుకుంటూ చక్కగా దేవుడు తన వంతు ప్రకారం దేవాలయంలో పరిచర్య చేసుకుంటూ, దేవుని సేవిస్తూ, దేవుణ్ణి ఆరాధించుకుంటూ తన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతేగాని దేవుడు బిడ్డలు ఇవ్వలేదు అని పరిచర్య మానేయలేదు, దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదు. యథార్థంగా, నమ్మకంగా, ఇష్టంగా తన జీవితంలో ముందుకు కొనసాగారు కనుక ఇచ్చిన బహుమానం ఎలాంటిదో ఈరోజు మనందరి జీవితాల్లో అదేదైనా అవ్వచ్చు. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. కొందరు ఆలస్యం అనుకుంటున్నారేమో మీలో, కానీ ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఖచ్చితంగా మనందరి జీవితాల్లో తన యొక్క చిత్తాన్ని తన సమయానుకూలంగా ఆయన జరిగిస్తాడు. కనుక ఈ జకర్యా ఏ విధంగా అయితే ఆయన నీతి అనుసరించేవాడో, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభు యొక్క అప్పగించిన సేవాక్రమంలో నమ్మకంగా ముందుకు కొనసాగాడు. కానీ ఆయనకు అన్ని సంవత్సరాలు పట్టాయి. మన జీవితంలో అన్ని సంవత్సరాలు పడతాయి అంటే అది ఎవరి జీవితంలో, ఎవరి గర్భంలో, ఎవరి జీవితంలో. ఒకవేళ నీకు ఉద్యోగం ఇచ్చే స్థితిలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు, నీకే ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాడు, నీ వ్యాపారం ద్వారా నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు, నిన్ను ఏ ప్రదేశానికి పంపించి కొన్ని ఆత్మను తీసుకురావాలని చూస్తున్నాడు, నేను ఏ ప్రదేశానికి పంపించి అనేక మందిని బలపరచాలనుకుంటున్నాడు. నీకు నాకు తెలియదు. ఇవి మన ఆలోచనలు. ఇవి చిన్నదైనా, చిన్న వ్యాపారమైనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న ఇంటిలో చేసే పనైనా సరే దేవుడు ఒక చిత్తం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు పని చేయాలి, ఎక్కడికి వెళ్ళి ఏ గృహంలో నువ్వు పని చేయాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలో, ప్రతిదానికి దేవుని చిత్తం అడిగి దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడగలిగితే దేవుడు ఘనంగా ఘనపరిచి ఉన్నతంగా నిలబెడతాడు. ఇది కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాకపోవచ్చు, నేను చెప్పే మాటలు ఇంకా మీకు స్పష్టంగా అవగాహన కాకపోవచ్చు. మరలా ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. ఎందుకు అంత వయసులో దేవుడు బిడ్డనిచ్చాడు అంటే ఖచ్చితంగా అప్పుడే అవసరం యోహాను. అవునా? యేసు ప్రభు వచ్చాడు, ఆయన మార్గాలు సరళం చేయాలి. ఇదిగో ఈ గర్భంలో నుంచి బిడ్డను తీసుకురావాలనుకున్నాడు, ఆలస్యం చేశాడు. ఆలస్యం అంటే మన దృష్టిలో ఆలస్యం, దేవుడు అనుకున్న టైం అదే. ఖచ్చితంగా యోహాను తీసుకొని వచ్చి ముందు మార్గాలు సరళం చేశాడు. మనందరి జీవితంలో గమనించండి, చిన్న పనైనా సరే ఒక ప్రదేశానికి దేవుడు మనం తీసుకొని వెళుతున్నాడంటే అక్కడ మన చేత ఒక అద్భుతాన్ని చేపిస్తాడు. ఆ ప్రదేశంలో కోరి వెయిట్ చేసి దేవుడు చెప్పిన విధంగా నువ్వు ఎంత దూరమో, ఎలాంటి కష్టమైన పరిస్థితి అయినా సరే నువ్వు అడుగు పెట్టగలిగితే అక్కడ ఏదో నీకు దాచి ఉంచాడు, అక్కడ ఏదో నీ కొరకు దాచి ఉంచాడు. ఖచ్చితంగా వాటిని మనం స్వతంత్రించుకుంటాం. కనుక ఏ విషయంలో కూడా దేవుని యొక్క ఆలోచనకి వేరుగా మనం వెళ్ళొద్దు. అది ఆలస్యమైనా, అది ఎర్లీగా ఇచ్చినా, ఒకరికి త్వరగా ఇవ్వచ్చు, నాకు ఆలస్యం అవ్వచ్చు, మీకు త్వరగా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే దానికి వెయిట్ చేసుకుంటూ దేవుడి చిత్తాన్ని కనిపెట్టుకుని ఉండగలిగితే మనకిచ్చే బహుమానము అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన విధంగా మనల్ని, మన పిల్లల్ని దేవుడు తన ఆత్మీయతలో మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్.